రాహుల్ గాంధీ వరకు అందరూ నాకు తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తను నాకు సీట్ ఇయ్యకుంటే ఎవరికి ఇస్తారా బాయ్ అంటూ ఇంకా నాకంటే పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడా అంటూ టికెట్ కోసం గాంధీ భవన్ లో మన హనుమంత్ అన్న ఒకటే తిప్పలు పడుతున్నాడు. ఇంతకీ ఎక్కడ నుంచి సీట్ కావాలో మన హనుమంత్ అన్న మాటల్లో మీరే వినండి. మన హనుమంత్ అన్న గాంధీ భవన్ లో ఒకటే అడవిడి చేస్తున్నాడు. వాళ్ళు ఇంత పెద్ద నాయకుడు నాకే సీట్ ఇయ్యరా అంటూ అంత పరిశాన్ చేస్తున్నాడు. హనుమంత్ అన్నకి ఖమ్మం పార్లమెంట్ సీట్ కావాలంట. బట్టి విక్రమార్క నా తమ్ముడు నాకు సీట్ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అబ్బాయి అంటని ఇగో మన 60 రిపోర్టర్ తోటి గిట్లా మాట్లాడిండు. చూడండి, ఆచి తూచి ఎవరు బలమైన క్యాండిడేట్లు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మేము ఇచ్చిన 6 డిక్లరేషన్స్ అమలు కావాలనేది బస్సు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ 5 లక్షలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు మా మీద నమ్మికతోటి ఉన్నారు. మేము నాగార్జున సాగర్ మేము కట్టించినాం, శ్రీరామ్ సాగర్ కట్టించిన ఇన్నేళ్ళు అయినా అది ఒక్క పర్య కూడా కాయలే. నీది కుంగైపోయింది కదరా బాబు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ మేము 14 సీట్లు గెలుస్తాం. తప్పనిసరిగా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 దుకాణాలు బంద్ చేయడానికి మా శాయశక్తులు ప్రత్యేకంగా ఆచి చూచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ 7-8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఆ ప్రాంతం అభిమానులు ఉన్నారు. ఆల్రెడీ 4 ఎస్సీ ఎస్టీలకు పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా అగ్రకులాలకు పోయింది. ఆ తర్వాత మరి ఎవరు మా సిస్టర్ రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రజలు అట్లీస్ట్ ఎమ్మెల్యే ఇయ్యలే, లోక్సభ కన్నా బీసీకి ఇవ్వమని అడుగుతున్నారు. బీసీ పాపులేషన్ 54% ఉంది. దానికే మన దీపా మున్షి గారిని అదేవిధంగా రోహిత్ చౌదరి గారిని కలిసి వచ్చిన ఆయనని అన్నాడు కదా, నేను హనుమంత్ అన్నకు వ్యతిరేకం కాదు, ఆయన హైకమాండ్ టికెట్ వస్తే నేను గెలిపిస్తాన్నాడు కాబట్టి అది ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నా తమ్ముడు, నేను అతనికి రాజకీయాలలో తెచ్చిన కాబట్టి ఎందుకు వ్యతిరేకం చేస్తుండో దేవునికి తెలవాలన్న తప్పితే ఆయన వ్యతిరేకం చేస్తలే అనే మాట కూడా దేవునికి తెలవాలన్న తప్పితే అది కూడా ఆయన ఏం కించపరచలేదు. ఆయన కూడా జవాబు చెప్పింది ఏంటంటే నేను హనుమంతునికి వ్యతిరేకం చేస్తలేను, తప్పనిసరిగా ఆయనకు టికెట్ వస్తే నేను ఇంటింటికి తిరిగి ఆయన అయ్యే మెజార్టీతో గెలిపిస్తాను. నువ్వు గతంలో నువ్వు మాట్లాడిన రీతి ఎట్లున్నదిరా బాబు. సోనియా గాంధీ నే కాకుండా మీరా కుమారి బిల్ పాస్ చేస్తే అది మీరనా బీరా అన్నావు, అనొచ్చావుగా ఆడపడుచును. నీ భాషలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు, ఇంకా కూడా నీకు ఆలోచన వస్తలేదు. ఎందుకు ఓడిపోయినావు దాని మీద నువ్వు సర్వే చేసుకో. ఎందుకు ఓటమి అయింది? ప్రజలు మేము దళిత బంధు ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా ఎందుకు ఓట్లు వేయలేదు? డబ్బులు గురించి కాదు, నీ ఆలోచన విధానం ఎవరిని కలవక దొరలెక్క ఉన్నావు కాబట్టి దొరల పాలనదు ప్రజాపాలన కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిపియంగానే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేశాడు. సెక్రటరియట్లు అందరూ పోతున్నారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కలవకపోతే ఎవరికి చెప్పుకోవాలనే కోపం